తుమ్మగూడెం అనే ఊరిలో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బ్రతుకుతుంది. కావమ్మకి బీరా అనే కుక్క తోడుండేది. ఓసారి అవ్వ అడవికెళ్ళి కట్టుపుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఓ బాతు కనిపించింది. దానికి ఒళ్ళంతా రక్తస్రవమై కొన ఊపిరితో ఉంది. కావమ్మ దాన్ని ఎత్తుకొని గాయాలకి పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికెళ్ళి చేపల్ని పట్టుకొచ్చి ఇస్తుండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బీరాకి అసూయ పుట్టింది. ఓ రోజు కావమ్మకి కొడుకు రవి వస్తున్నాడని కబురొచ్చింది. ఇదే అరుదుగా తీసుకున్న బీరా బూరా దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది. రాకరాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతుమాసమంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది బీరా. దాంతో బూరా పారిపోయి ఏటికి అవతలి ఒడ్డున తలదాచుకుంది. ఇల్లు వదిలి అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉండేది. ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు రవి చూసి విషయం ఏంటని అడిగాడు. ఆయనెవరో తెలియక బూరా తన కథంతా చెప్పుకుంది. దీనికి బీరానే కారణమని రవి గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఓ కత్తి తీసి సాన పెట్టడం మొదలుపెట్టాడు. ఇదేంటని కావమ్మ అడిగింది. దానికి రవి ఇలా అన్నాడు. నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తుందమ్మా. వైద్యుణ్ణి అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పూయమన్నాడు అని చెప్పాడు రవి. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించిన బూరాని బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు రవి. అది విని పెద్దగా నవ్విన కావమ్మ బీరాని దగ్గరికి తీసుకొని, రవిలాగే నువ్వు బూరా కూడా నా పిల్లలాంటి వారే. అది నాకు ఆహారం తెచ్చిస్తే నువ్వేమో నాకు కాపలాగా ఉంటున్నావు. ఎవరి పని వాళ్ళది. ఇందులో అసూయ పడవలసిన అవసరం లేదు అని చెప్పి మందలించింది కావమ్మ. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.